24 డేస్ 24 బ్లౌజ్ మోడల్స్లో ఈరోజు వచ్చేసి మరొక కొత్త మోడల్. చాలా బ్లౌజెస్ వెతికి తనైతే ఈ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుంది. తను బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఎలా ఉందో చూడండి. అలానే ఈ లంగా ఓని సెట్, ఇది లంగా ఓని కూడా తను వేసుకున్న తర్వాత ఒకసారి ఎలా ఉందో చూడండి. ఈ లంగాకి సంబంధించిన ఫుల్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. కుచ్చులు సమానంగా ఎలా రావాలి అనేది చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోస్ట్ చేశాను. యాక్చువల్గా తన బర్త్డే అంట. ఈ బర్త్డేకి లంగా ఓని సెట్ వేసుకోవాలని చెప్పేసి, లంగా అండ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలని చెప్పేసి నా దగ్గరకు తెచ్చింది. బట్ తన దగ్గర అయితే మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఏమీ లేదు. సో నేను తన బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటూ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేశాను. చాలా ఎక్సలెంట్గా అయితే బ్లౌజ్ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసరికి 13 ఇంచెస్. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం యాడ్ చేస్తే 14 ఇంచెస్. బ్యాక్ నెక్ హైట్ అనేది ఏ చేంజ్ ఉండదు. అలానే ఫ్రంట్ లెంత్ కూడా. తర్వాత చెస్ట్ లూజు 31 ఇంచెస్ వచ్చింది. వచ్చిన దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒక్కొక్క పార్ట్కి 7.75. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. అలానే నడుము లూజు 25 ఇంచెస్. దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే 6.25. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్. దానికి 1 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేస్తే 11 ఇంచెస్. అలానే హ్యాండ్ లూజు 9 ఇంచెస్. దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 1 హ్యాండేనే కదా. సో 4.5 ఇంచెస్. తర్వాత ఆర్మ్ రౌండ్, దాన్ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేయగా 7 ఇంచెస్. షోల్డర్ని నేను నార్మల్గా చెప్తాను. ఫ్రంట్ నెక్లో ఏ చేంజ్ ఏమి ఉండదు. తర్వాత లంగా నడుము వచ్చేసి ఇది లంగా కోసం తీసుకున్నది. నెక్స్ట్ కటింగ్ అయితే చేద్దాము. ఫస్ట్ మెజర్మెంట్ ప్రకారం బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసరికి 14 ఇంచెస్. ఈ 14 ఇంచెస్ని 2 సైడ్స్న మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేయాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఫస్ట్ వీళ్ళ నడుము లూజ్ ఎంత వచ్చిందో చూసుకోండి. 6.25 ప్లస్ 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం, తర్వాత 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత పైనుంచి ఒక 6 ఇంచెస్ లెంత్లో జస్ట్ ఒక మార్కింగ్ చేసి అక్కడికి మన చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో మార్క్ చేయండి. 7.75 ఇంచ్ అనేది వచ్చింది. దానికి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్. ఇలా మార్క్ చేసిన వాటికి మొత్తానికి కలిపి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి. వీళ్ళది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి జస్ట్ 5 ఇంచెస్ అనేది ఫుల్ షోల్డర్గా తీసుకుంటే సరిపోతుంది. సేమ్ 5 ఇంచెస్కి జస్ట్ లైట్గా అంటే స్ట్రైట్గా రావటం కోసం క్రింద వైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక పొడవుని మార్కింగ్ చేయాలి. దానికోసం పై వైపున షోల్డర్ విడ్త్ ఎంతైతే తీసుకున్నానో దానికి ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి. నేను ఇక్కడ షోల్డర్ కోసం 5 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసి అంటే 5.5 ఇంచ్ అనేది యాడ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసి చెస్ట్ లూజ్కి అనేది కలిపేసి ఒక లైన్ డ్రా చేస్తున్నాము. ఇలా డ్రా చేసిన తర్వాత ఇలా ఒక బాక్స్లోకి వచ్చేటట్లు డ్రా చేయాలి. లోపల వైపున కర్వ్ కోసం 1.25 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఆర్మ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో పాటుగా ఒక రౌండ్ అనేది గీసుకోండి. చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ 7 ఇంచెస్ వచ్చింది. నాకు ఆర్మ్ రౌండ్ 7 ఇంచెస్ మ్యాచ్ అయిందా లేదా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పై వైపున ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకోండి. ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి చెక్ చేస్తే నాకు 6.30 వచ్చింది. బట్ నాకు రావాల్సింది 7 ఇంచెస్. సో దానికోసం ఇంకొక 1/2 ఇంచ్ అనేది క్రింద వైపుకి పెంచుకొని దానిలో ఆర్మ్ రౌండ్ అని గీయటం వల్ల 7 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ అనేది మ్యాచ్ అయిపోతుంది. అలా మ్యాచ్ అయితే మాత్రమే వాళ్ళకి చంక అనేది టైట్గా లేకుండా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ హైట్ని మార్కింగ్ చేయాలి. దానికోసం ఒక 1/2 ఇంచ్ అంటే పై వైపున ఖర్చులోకి వెళ్తుంది కదా, సో ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇలా 7.5 ఇంచెస్ అనేది నెక్ హైట్గా, షోల్డర్ కోసం ఒక 2 ఇంచెస్, సేమ్ 2 ఇంచెస్ని క్రింద వైపున కూడా మార్క్ చేసుకొని
ఫస్ట్ దీనికి ఒక బాక్స్ లాగా డ్రా చేయాలి. ఏదన్నా నెక్‌ని గీయాలి అంటే కంపల్సరీగా ముందు ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని దానిలో మాత్రమే మనం నెక్‌ని అనేది డ్రా చేయాలి. కస్టమర్ మనకొచ్చేసి ఒక రిఫరెన్స్ పిక్‌ని అయితే పంపించారు. సో, దాని ప్రకారం చూస్తే ఈ డిజైన్‌లో ఒక డైమండ్ షేప్ వచ్చి పక్క వైపున థ్రెడ్స్ అనేది ఉన్నాయి. సో, దాని ప్రకారం స్టిచ్ చేయాలంటే నెక్‌ని ఇంకొక 1 ఇంచ్ అనేది డీప్ చేసుకొని దానిలో డైమండ్ పెడితేనే సెట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న ఒక స్వీట్ హార్ట్ నెక్ స్టైల్ లాగా ముందు డ్రా చేసుకొని దాంట్లో కావాల్సిన డైమండ్ షేప్ అంటే డైమండ్ సైజ్ ఎక్కడి వరకు కావాలో అంతవరకు లైన్స్ డ్రా చేసి సైడ్స్న థ్రెడ్స్ ఇలా వస్తాయి అన్నట్టు జస్ట్ నేను అనుకోకుండా నోట్ చేసుకున్నాను. బట్ అలా నేను మార్క్ చేసుకున్నదే నాకు తర్వాతకి యూజ్ అయింది. అది నేను తర్వాత చూపిస్తాను. సో, ఇట్లా మార్కింగ్ చేయటం కంప్లీట్ అయింది కదా, ఇక యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో దాని ప్రకారం కట్ చేసేయాలి. యాక్చువల్గా ఇక్కడ ఇలా ఎందుకు కట్ చేస్తున్నారంటే షేప్ ఎలా వస్తుందని చూపించడానికి. బట్ డైమండ్ అనేది అక్కడ షేప్ వచ్చేటట్లుగా ముందుగానే మీరు కట్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. ఇలా నేను ఇప్పుడు చూడండి, ఇప్పుడు కట్ చేస్తున్నాను. జస్ట్ మీకు చూపించడానికి ఇందాక అలా కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కట్ చేసిన ఈ క్లాత్ని అయితే జాగ్రత్తగా ఉంచుకోండి. దాన్ని బట్టి నెక్స్ట్ మనం డైమండ్ని రెడీ చేయడానికి అనేది క్లాత్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ముందు బ్లౌజ్ని స్టిచ్ చేయడానికి ఫస్ట్ ఈ క్లాత్ మొత్తాన్ని చుట్టూ జాయింట్ వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా మనం ఒక బ్లౌజ్ని జాయింట్ చేయాలి అనుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ క్రింద వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటేనే క్లాత్ అనేది అస్సలు ముడతలు రాకుండా ఉంటుంది. ఇలా క్రింద వైపు నుంచి స్టార్ట్ చేసుకొని సైడ్స్, ఆర్మ్ రౌండ్, నెక్, మరలా ఆర్మ్ రౌండ్, సైడ్ ఇలా వచ్చేటట్లు జాయిన్ చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇలా అంతా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత నాకు కాంట్రాస్ట్ లంగా కలర్ ఏదైతే వచ్చిందో దాన్ని నేను ఇలా ఒక థ్రెడ్ పైపింగ్ లాగా క్రింద నడుముకైతే ఫస్ట్ వేస్తున్నాను. ఫస్ట్ క్రింద వేసేసుకోండి పర్లేదు. థ్రెడ్ పైపింగ్ని ఎలా వేయాలి అని చెప్పేసి నేను చాలా వీడియోస్లో చూపించాను. ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే క్రింద వైపున డిస్క్రిప్షన్లో అసలు నేను డబల్ ఫుట్తో నేను థ్రెడ్ పైపింగ్ని ఎలా వేస్తున్నాను, డబల్ ఫుట్ నాకు ఎలా సెట్ అయిందని చెప్పేసి నేను క్రింద వైపున లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇలా క్రింద థ్రెడ్ పైపింగ్ని వేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ అనేది వేయాలి. డాట్స్ కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా. సో, ఆ 1 ఇంచ్ ప్రకారం రెండు వైపులా ఇలా షోల్డర్స్ని సెంటర్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా డాట్స్ వేసేసుకోండి, సరిపోతుంది. ఒక డాట్ ఎంత హైట్లో వేసామో రెండో డాట్ కూడా సేమ్ హైట్ మెయింటైన్ చేస్తూ వేస్తే బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. అయిన తర్వాత నార్మల్గా అయితే బ్యాక్ పార్ట్కి నెక్కి పైపింగ్ అనేది వెయ్యాలి. బట్ ఫ్రంట్ పార్ట్స్ కూడా జాయిన్ చేసిన తర్వాత పైపింగ్ వేస్తేనే చాలా నీట్గా ఉంటుంది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్స్ జాయిన్ చేసుకొని అప్పుడు మాత్రమే నేను వేసాను. దీని నెక్స్ట్ వీడియోగా ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్తో నేను స్టిచ్ చేశాను. సో, ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోగా అయితే పోస్ట్ చేస్తాను. ఎవరైతే మిస్ అవ్వద్దు. అసలు యాక్చువల్గా అసలు ఎంత బాగా బ్లౌజ్ అనేది సెట్ అయిందంటే మనం మెజర్మెంట్స్ మనం తీసుకునే మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే బ్లౌజ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. సో, మనకి పర్ఫెక్షన్ మొత్తం కూడా మెజర్మెంట్స్ తీసుకోవడంలోనే రావాలి. నా ట్రైనింగ్ క్లాసెస్లో నేను ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. త్వరలోనే ఒక బ్లౌజ్కి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, నా ట్రైనింగ్ క్లాస్లో బ్లౌజ్కి ఎలా మెజర్మెంట్స్ తీసుకున్నాను అనేది నేను పోస్ట్ చేస్తాను. ఎవరైతే ట్రైనింగ్ క్లాసెస్ మిస్ అవ్వద్దు. ట్రైనింగ్ క్లాసెస్ మిస్ అవ్వటం వల్ల మెజర్మెంట్స్ తీసుకోవటం అనేది కొంచెం క్లారిటీ ఉండదు కదా. సో, అందుకోసం అనేది ఫాలో అయితే అవుతూ ఉండండి. ఇలా నేను నెక్కి కూడా స్టార్టింగ్ నుంచి ఫ్రంట్ నెక్ వరకు ఇలా పైపింగ్ని యాడ్ చేసుకొని లోపల వైపున అక్కడక్కడ కటింగ్స్ ఇవ్వాలి. బట్ ఎక్కడైతే మనకి కార్నర్స్ వస్తాయో కార్నర్ వచ్చిన ప్లేస్లో కట్ చేయాలి. కటింగ్స్ ఇవ్వటం వేరు, కట్ చేయటం వేరు. కార్నర్స్ వచ్చిన ప్లేస్లో మాత్రమే కట్ చేసుకోండి, మిగిలిన ప్లేస్ అంతా కూడా కటింగ్స్ ఇవ్వండి. ఇలా ఇవ్వటం వల్ల షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో, ఇలా స్టిచ్ చేస్తూ పైపింగ్ అంతా వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుంటూ పైపింగ్ అనేది వెయ్యాలి.
త్వరలో ఇట్లా ఇన్విజిబుల్ పైపింగ్ అంటే ఇక్కడ క్లాత్ కలర్ అనేది బ్లౌజ్ బయటకు కనపడుతుంది కదా, సో అలా కనపడకుండా హెమ్మింగ్ చేస్తూ ఒక పైపింగ్ని ఎలా స్టిచ్ చేయాలి అంటే పైపింగ్ ఉంటుంది, దానికి మళ్ళీ హెమ్మింగ్ కూడా ఉంటుంది. ఆ హెమ్మింగ్ కోసం మనం ఇక్కడ నేను బ్లౌజ్కి లైనింగ్ క్లాత్ ఏదైతే వాడానో దాన్ని వాడుతూ ఎలాగా మనం ఒక హెమ్మింగ్ చేస్తూ పైపింగ్ ఎలా వేయాలి అనేది కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ కార్నర్స్ వచ్చిన ప్లేస్లు అనేది కొంచెం నీట్గా అనేది వచ్చేటట్లు వేసుకోండి. ఇక్కడ వేయటం అనేది కష్టం అవుతుంది, బట్ మనకి కార్నర్స్లో ఎప్పుడైతే నీట్గా బ్లౌజ్ ఉంటుందో అప్పుడు మాత్రమే స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉన్నట్లు ఉంటుంది. నేను బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఒక క్లాత్ని జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పాను కదా, డైమండ్ స్టిచ్ చేయడానికి యూజ్ అవుతుంది ఆ క్లాత్ అనేది. సో నేను మీకు చెప్పి నేనైతే ఆ క్లాత్ని పోగొట్టేసుకున్నాను, బట్ సైడ్ అనుకోకుండా నేను డ్రా చేసిన ఆ లైన్సే నాకు బాగా యూజ్ అయ్యాయి. అంటే ఎంత హైట్ తీసుకోవాలి అనేది ఇక్కడ చెక్ చేసుకోవడానికి నాకు సెట్ అయింది. సో దాని ప్రకారం హైట్ అండ్ విడ్త్ని చెక్ చేసుకొని, నాకు సమయానికి బకరం క్లాత్ కూడా నా దగ్గర లేదు. ఇక్కడ నా దగ్గర ఉన్న ఈ లైనింగ్ క్లాత్ని ఒక 4-5 పీసెస్గా ఇక్కడ పెట్టేసుకొని అన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇక్కడ ఫస్ట్ డైమండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకొని దాని ప్రకారం కట్ చేశాను. సో దానికి మరలో ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ ఒకసారి చెక్ చేశాను ఎంతవరకు వస్తుంది ఏంటి ఎలా ఉంది అని చెప్పేసి చెక్ చేశాను. ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని ఇప్పుడు దీని చుట్టూ జాయింట్ అయ్యేటట్లుగా ఒక 4-5 ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. లైనింగ్ నేను ఒక్కటే తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ డైమండ్ అనేది జస్ట్ నార్మల్గా పెట్టేస్తున్నాం కాబట్టి స్టిఫ్గా ఉండాలంటే కంపల్సరీగా ఒక 4-5 క్లాత్స్ లేదా బకరం షీట్ అనేది ఉండాలి. తర్వాత చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా వదిలేస్తే క్లాత్ అనేది పాడవుతుంది కదా, సో ఈ క్లాత్ కూడా నీట్గా ఉండాలంటే దీని చుట్టూ కూడా ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. సో ఆ ఫినిషింగ్ కోసం కూడా ఇక్కడ పైపింగ్ అనేది రెడీ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ షేప్ ఎలాగైతే ఉందో దాని ప్రకారం షేప్ వచ్చేలాగా పైపింగ్ అనేది అంటే ఈ డైమండ్ మొత్తానికి ఒక పైపింగ్ అనేది వేస్తున్నాను. దానివల్ల ఈ డైమండ్ అనేది పాడవకుండా ఉంటుంది. సో లుక్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి దీనికి పైపింగ్ అనేది వేసేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత లోపల వైపున అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ అలానే కార్నర్లో కూడా కట్ చేసుకొని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకొని పైపింగ్ నెక్కి ఎలాగైతే ఫోల్డ్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద స్టిచ్ చేసామో సేమ్ అలానే ఇక్కడ కూడా డబుల్ ఫోల్డ్ మీద స్టిచ్ చేసుకుంటే ఇక క్లాత్ అనేది అస్సలు పాడవదు, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ డైమండ్ని బ్లౌజ్కి అటాచ్ చేయాలి. దానికోసం ఫస్ట్ ఈ డైమండ్ని సెంటర్లోకి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేయాలి. అలా మార్క్ చేసిన తర్వాత బ్లౌజ్లో కూడా సెంటర్ ఎక్కడ వస్తుందో చెక్ చేసుకోండి. అలానే ఈ వైపున రెండు వైపులా ఎంతెంత గ్యాప్ అయితే ఉందో చెక్ చేసుకొని దాని ప్రకారం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫస్ట్ ఈ డైమండ్ని నెక్ అనేది అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసేయకుండా మనకి సైడ్స్న రోప్స్ వచ్చినాయి కదా, ఆ రోప్స్ ప్లేస్లో నా దగ్గర డోరీ థ్రెడ్ ఉంది. సో డోరీ థ్రెడ్ అనేది దీనికి బాగా సెట్ అవుతుంది అనిపించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ ఎన్ని కావాలి ఎంత లెంత్లో కావాలి అన్నీ కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఒకదానికి ఇంకొక దానికి మధ్య గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ఫస్ట్ ఈ డైమండ్కి డోరీ థ్రెడ్స్ అనేది రెండు వైపులా జాయిన్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా జాయిన్ చేసుకుంటూ ఇక్కడ తర్వాత థ్రెడ్ అనేది కట్ చేయండి. ఇవి ఫస్ట్ చెక్ చేసుకోండి మన ఇక్కడ ఎక్కడ పెట్టాలి అనేది, బ్లౌజ్కి ఎక్కడ పెట్టాలి చెక్ చేసుకొని అక్కడ మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి స్టిచ్ చేసుకుంటూ ఒకదానిపైన ఒకటి కొంచెం రఫ్లాగా వచ్చేటట్లు స్టిచ్ చేయటం వల్ల కొంచెం గట్టిగా ఉంటాయి. ఇలా ప్రతి దాని మీద స్టిచ్ చేసుకుంటూ రండి. అలానే రెండో వైపున కూడా పెట్టేటప్పుడు ఫస్ట్ ఆల్రెడీ పెట్టిన దానికి ఎక్కడైతే పెట్టేసుకున్నామో అక్కడికి మార్కింగ్ చేసుకుంటూ సేమ్ అదే గ్యాప్ అదే డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ స్టిచ్ చేయటం వల్ల చాలా నీట్గా అనేది ఉంటుంది. అలాగే స్టిఫ్గా వచ్చేటట్లు కూడా స్టిచ్ చేయాలి. దీనికి ఇంకొంచెం అడిషనల్ లుక్ని యాడ్ చేయడానికి లేస్ని అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం కుట్టిన బ్లౌజ్కి ఇంకొక 1 రూపీ ఎక్కువ తీసుకోవాలి అన్నా కూడా మనం
ఎంత అట్రాక్టివ్గా డిజైన్ చేసిస్తే అంత మనీ అనేది మనం తీసుకోవచ్చు. బట్ కస్టమర్ని బట్టి కూడా మనం తీసుకోవాలి ఇక్కడ మనీ అనేది. ఫస్ట్ వాళ్ళకి మనం ఏదన్నా వేసేటప్పుడు నేను ఇది వేయాలనుకుంటున్నాను, ఇది వేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి చెప్పి దాని ప్రకారం వేయాలి. మనం అన్నీ స్టిచ్ చేసిన తర్వాత నాకు అమౌంట్ ఇంత అయింది అంటే మాత్రం మనీ ఇవ్వాలని రూల్ అయితే ఏమీ లేదు. సో దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.